హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈవెన్ మనకి ఫ్యాబ్రిక్ సిఎల్ఐ గురించి కూడా ఒక 7-8 వీడియోస్ అయితే చేయడం జరిగింది. అండ్ మనకి ఏపీఐ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో అయితే లిమిటెడ్గా ఉన్నాయి, అన్ని ఎగ్జాంపుల్స్ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఆల్రెడీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది లాగే ఉన్నాయి కదా. ఇక్కడ మీకు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. ఇంటరాక్టివ్ విత్ ఫ్యాబ్రిక్ ఏపీస్, వన్లెక్ ఏపీస్, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సీ దట్ ఏపీ వర్క్ స్పేసెస్ ఉంది కదా. ఏపీ వర్క్ స్పేసెస్ లోడ్ అవుతుంది. ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా వస్తుంది. సో మనకు డాక్యుమెంటేషన్ అన్నీ ఉన్నాయి అన్నమాట క్లియర్గా. సో నో నీడ్ టు వరీ ఆల్సో. ఓకే, స్టిల్ గోయింగ్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఐ థింక్ మీరు కూడా ట్రై చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఎలా వర్క్ అవుతుంది ఏంటండి. సో అంటే చాలా మంది పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. బట్ కొంచెం అలవాటు అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే యూఐలో చేయొచ్చు, అఫ్ కోర్స్ ఇక్కడ కూడా చేయొచ్చు లేదు. బట్ ఏంటంటే కొన్ని కేసెస్లో మనకి ఇది ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. I don't know why it is taking so much time, but we can wait. So, still taking time. Okay. So, we'll wait for 1 minute, then I can we'll look for other options. ఎందుకు రావటంలో ఏంటా. యూజువల్లీ ఎంత టైం అయితే తీసుకోదు. ఓకే, సో కనెక్షన్ టైం అవుట్ వస్తుంది. యా, చూసారా, కనెక్షన్ టైం అవుట్ అనమాట. సో లాగిన్, మళ్ళీ లాగిన్ అవుతాను. Sorry guys, it is taking time. And authentication, okay. TPPS connection. Oh, but login కూడా అవుతుంది. Yeah, so API workspaces. ఓకే, చూసారా. సో మనకి స్టేటస్ కోడ్ ఏమొస్తుంది, 200 వచ్చింది. అండ్ టెక్స్ట్ వాల్యూ అంటే మనకి ఏదైతే వర్క్ స్పేసెస్ ఉన్నాయో మీరు చూడొచ్చు. వర్క్ స్పేస్ ఐడి, డిస్ప్లే నేమ్, డిస్క్రిప్షన్, టైప్, కెపాసిటీ ఐడి. అలానే ఇక్కడ కూడా
ఇలా మనకి ఏదైతే వర్క్ స్పేసెస్ ఉన్నాయో, ఆ వర్క్ స్పేసెస్ అన్నీ కూడా మనం ఏపీఎస్ ద్వారా కాల్ చేసామనమాట. లైక్ మనం నోట్‌బుక్‌లో ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేస్తామో ఇక్కడ కూడా అలానే చేసామనమాట. ఓకే. ఓకే. సో, ఇక్కడ కూడా మనం సేమ్ అలానే ఎగ్జిక్యూట్ చేయొచ్చనమాట. ఫస్ట్ మీరు చూడొచ్చు వర్క్ స్పేస్ ఐడీ ఏంటి, డిస్‌ప్లే నేమ్ ఏంటిది, డిస్క్రిప్షన్ ఇయన్నీ కూడా చూడొచ్చు. అలా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నానండి. ఎక్కువ కనిపిస్తుంది కదని. సో, ఓకే. సో, ప్రాపర్‌గా కాపీ చేయాలి. లేకపోతే మనకి కాపీ, పేస్ట్ ఓకే. సో, 2 టైమ్స్ కాపీ అయినప్పుడు ఒక్క నిమిషం. కాపీ ఇప్పుడు చూడండి. సో, అంటే ఒక వర్క్ స్పేసెస్‌లో ఏదైతే లేబర్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐ గెట్ వర్క్ స్పేసెస్ ఓకే. ఆ వర్క్ స్పేసెస్‌లో ఈ పర్టిక్యులర్ వర్క్ స్పేసెస్‌లో లేక్ హౌసెస్. ఓకే. జనరల్‌గా మనం ఈవెన్ ఏపీఎస్ ద్వారా మనం డిస్కస్ చేస్తాం కదా! అంటే ఒక వర్క్ స్పేసెస్‌లో ఏమేమి లేక్ హౌసెస్ ఉన్నాయనేది మనం సేమ్ ఇలా చూడొచ్చనమాట. సో, స్టేటస్ కూడా ఏమొచ్చింది 200 సో, హెడర్స్, కంటెంట్ టైపు, ఆపరేషన్ ఇలా అన్నీ చూడొచ్చు. ఓకే. అండ్ వన్ లైన్ టేబుల్ పాత్, వన్ లైన్ ఫైల్ పాత్, ఎండ్ ఐ మీన్ సీక్వెల్ ఎండ్ ప్రాపర్టీస్, డిఫాల్ట్ స్కీమా ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనమైతే క్యాప్చర్ చేయొచ్చనమాట. ఓకే. ఇక్కడ వర్క్ స్పేసెస్ అలానే లేక్ హౌసెస్ ఈవెన్ పోస్ట్ మెథడ్ ఓకే. మీకు ఇంతకుముందు తెలుసు మనకి గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, డిలీట్ అండ్ ప్యాచ్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి కదా! అది కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక లేక్ హౌస్ క్రియేట్ చేస్తున్నాను. టెస్ట్ సేల్స్ సిఎల్ఐ ఓకే. లెట్స్ సీ దట్. ఓకే. సో, కాపీ చేద్దాం. ఇది పోస్ట్ మెథడ్. ఇందాకడదేమో గెట్ మెథడ్ ఇదేమో పోస్ట్ మెథడ్. సో, ఇది ప్రాపర్‌గా కాపీ అవ్వడం సిస్టమ్ ఇష్యూ ఓకే. సో, ఇట్స్ మై ఇష్యూ అండ్ నాట్ సిఎల్ఎస్. చూడండి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. చూసారు గదా! సో, స్టేటస్ కోడ్ ఐడీ టైప్ ఏంటిది, డిస్‌ప్లే నేమ్ ఏంటిది, డిస్క్రిప్షన్ అండ్ వర్క్ స్పేస్ ఐడీ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక వర్క్ స్పేసెస్‌ని క్రియేట్ చేసాం. ఇందాక ఎగ్జాంపుల్‌లో ఒక పర్టిక్యులర్ ఒక లేక్ హౌస్ క్రియేట్ చేసాం. ఇందాక ఎగ్జాంపుల్‌లో ఒక వర్క్ స్పేసెస్‌లో ఏమైతే లేక్ హౌస్‌లు ఉన్నాయో అన్నీ కూడా మనం సో, చూసామన్నమాట. అలానే ఇక్కడ మనం స్టోరేజ్ ఆప్షన్స్ ఇయన్నీ కూడా చూడొచ్చు. లెట్స్ సీ థాట్. సో ఇది కాపీ ప్రాపర్‌గా అవ్వటం లేదు. దట్ ఈస్ ద ఇష్యూ. కాపీ ఓకే. చూడండి. సో, డైరెక్టరీయా కాదా అంటే ఇక్కడ చూడొచ్చు ఫైల్స్‌లో డెవలప్‌మెంట్ అనేది ఓకే. డెవలప్‌మెంట్ అనేది ఫోల్డరా కాదా? అలానే డెవలప్‌మెంట్ టీడీ అండ్ టెంప్.csv ఓకే. అలానే ఇయన్నీ కూడా ఫోల్డర్స్ ఎప్పుడు క్రియేట్ చేశారు? ఎప్పుడు మోడిఫై చేశారు? ఓనర్ ఏంటి? గ్రూప్ ఏంటి? ఇలా స్టోరేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈవెన్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్. సో, కాపీ చేద్దాం. ఐ థింక్ ఇది వీడియో లెంత్ అయింది గైస్. సారీ ఎందుకంటే కొంచెం ఇష్యూ వల్ల చూడండి. సో, ఐ థింక్ సిస్టమ్ ఇష్యూ ఓన్లీ ఓకే. సో, నా ల్యాప్‌టాప్‌లో ప్రాపర్‌గా కాపీ అవ్వడం లేదు. ఇష్యూ. కాపీ, పేస్ట్ ఓకే. చూడండి. ఓకే. సో, డెవలప్‌మెంట్ ఇలా మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. పబ్లిషర్స్ కావచ్చు, కంటెంట్ లెంత్, లాస్ట్
ఇలా చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటది. ఐ థింక్ మైక్రోసాఫ్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఫర్దర్ ఎంహాన్స్ చేయాల్సి ఉంటుంది. సో, వి నీడ్ టు సీ దట్. ఓకే. సారీ ఫర్ ద లెంగ్త్ ఆఫ్ ది వీడియో. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ వాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.